మన వెహికల్ రన్నింగ్లో పోతుంటే వైబ్రేషన్ వచ్చేది కానీ, లేదంటే మనకు కంఫర్టబుల్గా లేకపోవడం కానీ, వెహికల్లో కూర్చొని వెహికల్ తోలుతుంటే వైబ్రేషన్ రావటం కానీ, ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మన వెహికల్కి ముందుగా బ్యాక్ సైడ్ వీల్ రబ్బర్స్ అనేవి సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీనికైతే వీల్ రబ్బర్స్ అయితే పోయినాయి. దాంతోపాటుగా చైన్ కరెక్ట్గా పోతుందా, అన్లెవెల్ పోతుందా అనేసి చెక్ చేసుకోండి. దీనికి చూడండి, ఈ చైన్స్ ప్యాకెట్ అనేది అన్లెవెల్ పోతూ ఉన్నింది. అవి చూడండి, అవన్నీ కట్ అయిపోయినాయి. ఇలాగ చైన్స్ ప్యాకెట్ కూడా అన్లెవెల్ పోతే మనకైతే వైబ్రేషన్ అయితే వస్తుంది. దాంతోపాటుగా ఆయిల్ ఏమైనా క్వాంటిటీ ఏమైనా తగ్గింటే ఇంజన్ లోపల మన వెహికల్ రన్నింగ్లో పోయేప్పుడు ఆయిల్ క్వాంటిటీ తగ్గినా కూడా రన్నింగ్లో వైబ్రేషన్ వస్తుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ వీల్ విషయానికి వస్తే, ఫ్రంట్ సైడ్ వీల్లో దగ్గర వీల్ బేరింగ్స్ అనేసి వస్తాయి. వీల్ బేరింగ్స్ ఏమైనా పోయినా కానీ, వీల్ షేక్ వచ్చినా కూడా మనకి వైబ్రేషన్ అనేది వస్తుంది. మనమైతే ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటే మనకి వెహికల్ అనేది వైబ్రేషన్ అనేది రాదు. మీ వెహికల్ ఏమైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇవైతే చెక్ చేసుకోండి. వెహికల్ ప్రాబ్లం అయితే రెడీ అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే మనం సాల్వ్ చేసిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ.